హాయ్ అండి, ఈరోజు 5th డే నోమాస్ కిచెన్. ఈరోజైతే ఆర్డర్స్ బాగానే వచ్చాయి. ఇప్పుడు ప్యాక్ చేస్తున్న ఆర్డర్ వచ్చేసి నిన్న ఈవినింగ్ ఒక మేడం నాకు ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ 11:30 కల్లా ఇవ్వమన్నారు. ఓకే అని చెప్పాను. ఆవిడ సేమ్ 2 ఒకే రెసిపీస్ ఇచ్చారు, బట్ డిఫరెంట్గా చేయమన్నారు. వాళ్ళ మదర్ కొద్దిగా షుగర్ పేషెంట్ అంట. కద్దుకా కీర్లో కండెన్స్ మిల్క్ వేయమన్నారు. అలాగే సాల్ట్ కూడా బగారా రైస్లో చాలా తక్కువ వేయమన్నారు. అలాగే కర్డ్ రైస్లో కూడా సాల్ట్ అసలు వేయకపోయినా పర్వాలేదని చెప్పారు. అందుకే నేను ఈ సపరేట్గా బగారా రైస్ చేశానండి. వాళ్ళ అమ్మగారికి సపరేట్గా, అలాగే వీళ్ళకి సపరేట్గా చేసి ఇచ్చాను. చికెన్లో కూడా కొంచెం సాల్ట్ తగ్గించి అవి ఇచ్చాను వాళ్ళ మదర్కి. ఆవిడకైతే ఫుడ్ చాలా బాగా నచ్చిందంట. వాళ్ళ మదర్ కూడా చాలా బాగా నచ్చిందంట. వాళ్ళ మమ్మీ ఏదైతే చెప్పారో అది నాకు మెసేజ్ చేసి చెప్పారు, చాలా బాగుంది ఫుడ్ అనేసి. మీకు లాస్ట్లో కామెంట్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆ మేడం కామెంట్స్ పెట్టడమే కాదు, ఆమె స్టేటస్ కూడా పెట్టుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. నేను నైట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న మేడం కూడా చాలా మంచిగా కామెంట్స్ ఇచ్చారు. ఆ కామెంట్స్ చూశాక నా నీరసం అంతా పోయింది. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి కామెంట్స్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలానే దీపిక గారు కూడా నిన్న కద్దుకా కీర్ అవి ఇచ్చారు కదా, ఈరోజు కూడా మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ దీపిక గారు. కానీ ఒకసారి మాత్రం మధ్యాహ్నం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయనకి ఫుడ్ చల్లగా అయిపోయిందో లేకపోతే ఏమైందో తెలియదు. నిన్నటి ఫుడ్ ఇచ్చేసామని చెప్పారు. మేము ఎప్పుడు అలాగ ఇవ్వం సార్, 100% మీరు పేమెంట్ చేశాకే మేము ఫుడ్ కుక్ చేయడం స్టార్ట్ చేస్తాము. మరి మీకు టేస్ట్ బాగాలేదు, నచ్చలేదు అంటే ఓకే, బట్ మేము ఏ రోజు అలా చేయం సార్, 100%. అలాగే సోనీ గారు కూడా ఈరోజు నైట్ ఆర్డర్ చేసుకున్నారు. ఆవిడ కూడా ఫుడ్ చాలా బాగా నచ్చిందంట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడుగుతున్నారు, కానీ లాంగ్ అయిపోవడం వల్ల నేను పంపించలేకపోతున్నా, సారీ.